Welcome back to our YouTube channel. This is Narayan Rao Kovar. ఈరోజు మనం ఈ వీడియోలో కెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో సిఏ చదువుతున్న లేదా సిఎంఏ చదువుతున్నటువంటి విద్యార్థులు లేదా సిఏ చదవాలనుకుంటున్న లేదా సిఎంఏ చదవాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఏని సిఎంఏలను రీప్లేస్ చేయగలదా అని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయగలదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయలేదు, భవిష్యత్తులో సిఏ సిఎంఏల యొక్క రోల్ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ కెన్ అనలైజ్ ఇన్ఫర్మేషన్, లెర్న్ ప్యాటర్న్స్ అండ్ పర్ఫార్మ్ టాస్క్స్ ఆటోమేటికల్లీ లైక్ హ్యూమన్స్. అంటే మనిషిలాగా ఆలోచించి సమాచారాన్ని విశ్లేషించి ఆటోమేటిక్గా కొన్ని పనులు చేసే టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే, టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్రెడీ పర్ఫార్మింగ్ మెనీ అకౌంటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఏంటి అకౌంటింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ అంటే, వన్ ఈజ్ డేటా ఎంట్రీ, ఇన్వాయిస్ ప్రాసెసింగ్, బుక్ కీపింగ్, ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, ఫినాన్షియల్ రిపోర్ట్ ప్రిపరేషన్స్, likewise, etc. Because of this, many people are worried that CA and CMA jobs may disappear. బట్ ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా వర్రీ అవుతున్నారు. ఏమని వర్రీ అవుతున్నారంటే, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సిఏలకి భవిష్యత్తు ఉండదు, సిఎంఏలకి భవిష్యత్తు ఉండదని వర్రీ అవుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఏ సిఏ అండ్ సిఎంఏ ఈజ్ నాట్ లిమిటెడ్ టు క్యాలిక్యులేషన్స్ అండ్ డేటా ఎంట్రీ. అంటే ఈరోజు వాళ్ళ యొక్క రోలు క్యాలిక్యులేషన్స్కి, డేటా ఎంట్రీకి మాత్రమే పరిమితం కాలేదు. వాస్తవంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ సిఏ ఆర్ సిఎంఏ ఆల్సో పర్ఫార్మ్స్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్. ఆ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, ఫినాన్షియల్ ప్లానింగ్, బిజినెస్ డెసిషన్ మేకింగ్, ఆడిటింగ్ అండ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్, ట్యాక్స్ కన్సల్టెన్సీ, క్లయింట్ కమ్యూనికేషన్, లీగల్ ఇంటర్ప్రిటేషన్. ఇవన్నీ కూడా ఈరోజు సిఏ కానీ సిఎంఏలు కానీ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఎథికల్ డెసిషన్ మేకింగ్ కూడా చేస్తున్నారు. ఎథికల్ డెసిషన్ మేకింగ్. సో దీస్ ఏరియాస్ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఎక్స్పీరియన్స్, ఎథిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఈ చెప్పబడినటువంటి ఇవన్నీ యాక్టివిటీస్ చేయాలంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎథిక్స్ కావాలి, రెస్పాన్సిబిలిటీస్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఫినాన్షియల్ కంపెనీ క్రైసిస్లో ఉంది అని అనుకున్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయగలదు? దానికి సంబంధించి
రిపోర్ట్స్ మాత్రమే అందజేయగలదు, అంతే తప్ప ఇంకేమీ చేయలేదు. కానీ ఆ కంపెనీని ఎలా సేవ్ చేయాలి, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి, రిస్క్ ఎంత ఉంటుంది, వీటన్నిటికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవాలంటే కంపల్సరిగా అక్కడ సిఏ ఉండాలి, సిఎంఏలు ఉండాలి. అంతేకాకుండా ఇంకా ఏఐ మే ఆటోమేట్ రొటీన్ టాస్క్స్ బట్ ఇట్ కెనాట్ కంప్లీట్లీ రీప్లేస్ సిఏ ఆర్ సిఎంఏ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఏం చేస్తుందంటే కొన్ని రొటీన్ వర్క్స్ని చేస్తుంది, కొన్ని రొటీన్ టాస్క్ని చేస్తుంది, అంతేగాని సిఏలను సిఎంఏలను రీప్లేస్ చేయలేదు. In fact, the future is not CA, CMA versus artificial intelligence. The future is CA or CMA with artificial intelligence. భవిష్యత్తులో సిఏ సిఎంఏలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి సిఏ సిఎంఏ ఎంత వర్క్ చేయగలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పొచ్చు అంటే సిఏ సిఎంఏస్ హూ లెర్న్ అండ్ యూస్ ఏఐ టూల్స్ effectively will have better opportunities, higher productivity and a stronger career growth. CA CMAలు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించి ఎఫెక్టివ్గా పనిచేస్తారో వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, వాళ్ళ కెరీర్ గ్రోత్ కూడా ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. Therefore, the students should not fear AI. Instead, they should learn how to use AI as a tool for improvement. కాబట్టి AI గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీ యొక్క కెపాసిటీని, వర్క్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం మీరు ఏఐని ఇంకా ఒక టూల్గా ఉపయోగించుకోవచ్చు. టెక్నాలజీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసిస్టెంట్, నాట్ అన్ ఎనిమీ. ఈ సిఏ సిఎంఏలు ఇంకా ఏం చేయాలంటే దీన్ని ఒక అసిస్టెంట్గానే ట్రీట్ చేయాలి తప్ప ఎనిమీగా ట్రీట్ చేయకూడదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. ఫైనల్లీ, ఏఐ కెనాట్ ఫుల్లీ రీప్లేస్ సిఏ ఆర్ సిఎంఏస్, బట్ సిఏ సిఎంఏస్ who do not adapt to technology may face challenges in the future. చివరిగా ఎవరైతే సిఏలు అయితే సిఎంఏలు అయితే ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతారో, టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోతారో, ఫ్యూచర్లో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మై ఆన్సర్ ఈస్, can AI replace CA or CMA? No, AI cannot replace the role of CA and the role of CMA. కాబట్టి CA చేయాలనుకున్నటువంటి విద్యార్థులు, CMA చేయాలనుకున్నటువంటి విద్యార్థులు ఎటువంటి అపోహ లేకుండా, ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా మీరు ఈ కోర్సులు సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.